తన బాధంతో ఒకటే రాజు, తన అందం పాడైపోతుందని. అది లేని లోటు, తన లోటును తీర్చే మగాడి నువ్వే కావాలని. బంగారం, నేను వెళ్ళేస్తాను ఇక, సరేనా? ట్రైన్ టైం అవుతుంది. అబ్బా, ఇప్పుడు వెళ్ళాలా అండి? వెళ్ళాలి కదా. నన్ను వదిలిపెట్టి ఎట్లా వెళ్ళబుద్ధి అవుతుంది నా. బిజినెస్ చేసుకుని తొందరగా ఇంటికి వస్తానే, నువ్వేం బాధపడకు. నీకు తెలిసిందే కదా, బిజినెస్ చూసుకోవాలి కదా. సరే అండి. రాజుగారిని సేను పొలం మంచిగా చూసుకోమాను. ఆయనకి ఇంత టైంకు తిండి పెట్టే పాపం, ఆయనకి ఎవరున్నారు రేపు. సరేనండి, పొలం చేను చూసుకుంటూ పాటు ఆయన కూడా మంచిగానే చూసుకుంటా. 3 పూటలు తిండి పెడతా, నాకు తెలియదండి. సరేనండి, ఒక విషయం, మన పంట చేతికి వచ్చిన తర్వాత వడ్లు, జొన్లు, రాగులు అమ్మకానికి పంపిస్తావు కదా, అందులోకి వెళ్ళి కొంచెం భాగము పేదవాళ్ళకు దానం చేద్దామండి. సరేనే, అట్లనే నువ్వు అన్నట్టుగానే పేదలకు దానం చేద్దాం, సరేనా? సరే, నాకు ట్రైన్ టైం అవుతుంది, మరి పోయేస్తా. అవునా? సరే, మంచిగా వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. సరే, నీకు భయం గిట్లా అయితే మౌనికి ఉంది కదా, రమ్మను, ముచ్చట్లు పెట్టుకో. సరే, ఫోన్ చేయి అప్పుడప్పుడు, భయపడకు. భయపడకు. అమ్మగారు, అమ్మగారు. రాజు, వచ్చినావా? మొహం కడుక్కున్నావా? కడిగినమ్మగారు. అవునా? సరే ఉండు, ఛాయ్ తీసుకొస్తా. అమ్మగారు, పొలంలో గడ్డి బాగా పెరిగింది. అన్నం తిన్నాక పోయి గడ్డి మందు కొడతా. సరే రాజు, అన్నం అయినట్టే, తినిపోతువా? అమ్మగారు, ఒక మాట. ఏంటిది రాజు? నాకు ఒక 80,000 రూపాయలు అవసరం పడ్డాయి. మా అమ్మకు కంట ఆపరేషన్ చేపియాలి. మా చెల్లెల్ని చదివించి పెళ్లి చేయాలి తనకు. అయ్యో, నువ్వు అడిగినావు గాని ఇప్పుడు ఎక్కడున్నాయి రాజు? ఆయన ఇయ్యాలనే పని మీద బెంగళూరుకు పోయండి. ఏమైనా డబ్బులు సర్దుబాటు అయినాక నేనే చెప్తుంది. సరే అమ్మగారు, మీరు నా పాలిట దేవత. సరే, నేను టిఫిన్ బాక్స్ తీసుకొస్తా, పొలం కడిగిపోతూ. సరే అమ్మగారు. ఇగో రాజు. ఏందే మౌనిక, మా పనుని గట్ల చూస్తాను? ఏంది మీ పనోడా? అబ్బా, ఏమున్నాడే మౌనిక, ఏంది ఆ మాటలు? నా ముందు గట్ల మాట్లాడతాను? తెలిసే మాట్లాడతానవా? తెలిసి మాట్లాడతానక్క. నా మగడు పెద్ద వేస్ట్ గాడు. వాంతోని నాకు సుఖం లేదు, ఏం లేదు. పెద్ద తాగుపోతాడు, తిరుగుపోతాడు. అయినా నాకన్నా 10 సంవత్సరాలు పెద్దోడు. ఏదో సమాజం దృష్టిలా వాడు నా మొగడక్క. నలుగురు ఏమనుకుంటారని వానితో నేను సంసారం చేస్తాన్నా. అంతేగాని వానికి నా మీద ఇష్టం లేదక్క. ఒక్కరోజు కూడా నన్ను దగ్గర తీసుకోడు. అయినా అక్క, ఆడదానికి ఎన్ని కోరికలుంటాయో నీకు తెలియందా? నువ్వు ఆడదానివే కదా అక్క, నీకు తెలియదా? మరి ఈ విషయాలన్నీ నాకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు?
నీకు చెప్పే సందర్భం రాలేదక్క. వాడిని చూసినాక నాకు నేనే మైమర్చిపోయినా. నాలో ఉన్న కోరిక నీకు చెప్తానక్క. వాడిని ఎట్లనే చేసి నా కోరిక తీర్చమని చెప్పవా? ఆయనకి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా. మరి నేను అతన్ని అడిగి చెప్తా. సరే అక్క. సరేనే. రారాజు, నీకోసం చూస్తానా. అవునా? దేనికమ్మా గారు? అదే రాజు, నా ఫ్రెండ్ మౌనిక తెలుసు కదా, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది మన ఇంటికి. తెలుసు. అది ఆమెకొక చిన్న లోటు రాజు. ఆమెకు ఆ లోటు తీరుస్తా అని మాట ఇచ్చిండ్రా. అమ్మగారు, నేను మీకు ఏ సహాయం అంటే ఆ సహాయం చేస్తా, కానీ ఒక తప్పుడు పని తప్ప. ఖచ్చితంగా రాజు, అది తప్పుడు పనే. రాజు, నీ మంచి కోరేదాన్ని కాబట్టే చెప్తున్నా. ఆ పనికి కనుక ఒప్పుకున్నావు అనుకో, నీ లైఫ్ సెట్ అయిపోద్ది తెలుసా. తప్పు చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన నాకైతే లేదు. నన్ను క్షమించండి అమ్మగారు. రాజు, ఒక చిన్న మాట. నీకు ఒక కుటుంబం ఉన్నది కదా, మీ అమ్మ కంట ఆపరేషన్ చేయించాలన్నావు, మీ చెల్లెకు పెళ్లి చేయాలన్నావు. అవన్నిటికీ డబ్బు కావాలి కదా. నువ్వు నా దగ్గర ఎన్ని రోజులను పని చేస్తావు, చేసినా అన్ని డబ్బులు సంపాదించలేవు కదా. ఒక్కసారి ఆలోచించు రాజు. మన బతుకు బాగుండాలంటే మన చేతిలో డబ్బు ఉండాలి కదా. అది లేకపోతే మనిషికి విలువ లేదు కదా. సరే అమ్మగారు, పని ఏంటి? అన్ని సౌకర్యాలు ఉన్న మౌనికకు భర్త కూడా ఉన్నాడు, కానీ ఎందుకు పనికిరాడు. తన బాధంతో ఒకటే రాజు, తన అందం పాడైపోతుందని. అది లేని లోటు, తన లోటును తీర్చే మగాడి నువ్వే కావాలి. సరే అమ్మగారు, నేను ఒప్పుకుంటున్నా. హలో మౌనిక, రాజు ఒప్పుకున్నాడే, నువ్వురా. సరే అక్క, అత్తున్నా. సరే, తొందరగా రా. రాజు, లోపలికి వెళ్ళండి. మౌనిక, తీసుకుపోయి. మీ అమ్మగారు చెప్పారు కదా ఏం చేయాలో. చెప్పారు మేడం. మరి ఇంకేంద్రా, రా కదా. అమ్మగారు, రాజు, వెళ్ళొస్తా అమ్మగారు. తెలుసో తెలియకో తప్పు చేసిన, అయినా మీ వల్ల నాకు లాభమే జరిగింది. ఇప్పుడు మా అమ్మకు కంటి ఆపరేషన్ చేపిస్తా, మా చెల్లికి పెళ్లి కూడా చేస్తా. సరే రాజు,
నీకే అవసరం ఉన్నా, పని కావాలన్నా, డబ్బులు కావాలన్నా మళ్ళీ రా. సరే అమ్మగారు, వెళ్ళొస్తా.